ఏ ముహూర్తాన బాలీవుడ్ లో అడుగు పెట్టిందో తెలియదు కానీ అప్పటి నుంచి టాలీవుడ్ కి నీళ్లు వదిలేసింది ఢిల్లీ బ్యూటీ తాప్సీ. అక్కడ వరుస పెట్టి బేబీ, పింక్ లాంటి సూపర్ హిట్లు తన ఖాతాలో పడ్డం, బాలీవుడ్ కూడా అమ్మడి టాలెంట్ ను గుర్తించి వరుస అవకాశాలు ఇస్తూ ఉండడంతో తాప్సీ కూడా తెలుగు సినిమాల వైపు చూడడం దాదాపుగా మానేసింది. మొన్న మధ్య ఘాజీలో నటించినా అది చాలా చిన్న పాత్ర కావటం, గ్లామర్ క్వాంటిటీ ఏమీ లేకపోవడంతో అసలు సినిమాలో తాప్సీ ఉందన్న విషయమే చాలా మందికి గుర్తు రాలేదు. అయితే మొన్న విడుదలైన రన్నింగ్ షాదీ ఫ్లాప్ అవ్వడం, నిన్న మొన్నటి వరకు తన టాలెంట్ ను మాత్రమే ఎంకరేజ్ చేస్తూ వచ్చిన బాలీవుడ్ ఇప్పుడు అమ్మడి అందాలకే ప్రిఫరెన్స్ ఇస్తూ కమర్షియల్ సినిమాల్లోనే అవకాశాలు ఇస్తూ ఉండడంతో అలాంటప్పుడు టాలీవుడ్ కూడా అంతేగా అని భావించి మళ్లీ తెలుగు సినిమాల వైపు చూడడం మొదలుపెట్టింది. తాజాగా శర్వానంద్ సరసన నటించేందుకు సమ్మతించినట్లు సమాచారం. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ఆర్కా మీడియా వారు నిర్మించనున్న సినిమాలో కథానాయికగా తాప్సీని సంప్రదించారని, అందుకు అమ్మడు సమ్మతించిందని సమాచారం. మరి ఈ ప్రాజెక్ట్ సెట్స్ కు ఎప్పుడు వెళ్తుందో తెలియదు కానీ తాప్సీ అందాలను మళ్లీ వెండితెరపై ఆస్వాదించే అవకాశం మాత్రం ప్రేక్షకులకు లభించినట్టే.